ఓ అపార్ట్మెంట్లో అక్కా చెల్లెళ్ల మృతి కలకలం రేపింది. దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు డయల్ 100కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. సకాలంలో వివాహం కాకపోవడంతో మానసిక స్థితి సరిగా లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు. అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో వీణా, మీనా నివాసం ఉంటున్నారు. పోలీసులు తలుపు తెరిచి చూడగా కుళ్ళిన స్థితిలో హాల్లోని మంచంపై మృతదేహాలను గుర్తించారు. వాళ్ళు ఆ ఫ్లాట్లో 12 ఏళ్లుగా ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. తమ చెల్లెలు సాధనతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారని, 10 రోజుల క్రితం చివరిగా మాట్లాడినట్టుగా తెలిపారు. వాళ్ళ తండ్రి ఆర్మీలో పనిచేసిన రిటైర్ అయినట్టుగా చెప్పారు. వాళ్ళ కుటుంబంలో 7 కుమార్తెలు, 1 కుమారుడు ఉండేవారు. గతంలో 2 మృతి చెందారని పోలీసులు చెప్తున్నారు. ఇటు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. హైదరాబాద్లోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 అక్కా చెల్లెళ్ళు మృతి చెందినటువంటి ఘటన అయితే స్థానికంగా తీవ్రంగా కలకలం రేపుతా ఉంది. ఈ యొక్క అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో ఉంటున్నటువంటి బీనా, వాణి అనేటువంటి 2 అక్కా చెల్లెళ్ళు మొన్న 11వ తారీఖు మృతి చెందినట్లుగా ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వారి యొక్క మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదని, అలాగే ఇక్కడ అపార్ట్మెంట్లలో ఉండేటువంటి ఫ్యామిలీస్తో కూడా వాళ్ళు సరిగా మాట్లాడేవారు కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఎదురింటి వాళ్ళు కూడా వాళ్ళతో కూడా సరిగా ఉండేవారు కాదని, ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడుతూ ఉండేవారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు మొత్తం సుమారుగా 7 అక్కా చెల్లెలు, 1 తమ్ముడు వీళ్ళకు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు అపార్ట్మెంట్ వాసులు, అలాగే పోలీసులు. అయితే వీళ్ళ తమ్ముడు దుబాయ్లో ఉంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళకి సుమారుగా యుక్త వయసు నుంచి కూడా పెళ్లి కాకపోవడం, అలాగే వాళ్ళు కొంత మానసిక అనారోగ్యానికి గురవడము, సుమారుగా 12 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నైబర్స్ కూడా. అయితే వాళ్ళ తమ్ముడి పేరు మీద ఈ ఫ్లాట్ ఉండడంతో వాళ్ళు ఎన్ని చేసినా కూడా, వాళ్ళు ఇతరుల పైన దుర్భాషలాడినా, అలాగే కొంత తిట్టినా కూడా వాళ్ళని ఖాళీ చేయించేటువంటి సిచ్యువేషన్ లేదని చెప్పి కూడా చెప్పారు. అయితే ఏదేమైనప్పటికీ 2 కూడా మృతి చెందడంతో సో తీవ్ర కొంత కలకలం అయితే రేగిందని చెప్పాలి ఈ స్థానికంగా. అయితే వీళ్ళ తండ్రి గారు ఆర్మీలో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యి తర్వాత ఆయన రిటైర్డ్ అయిన తర్వాత వీళ్ళకు పెళ్లి చేయాలని చెప్పేసి కూడా చూసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ సంబంధాలు దొరకక, అలాగే ఎక్కడ వీళ్ళకు కొంత మానసిక ఇబ్బంది ఉండడంతో ఎక్కడ కూడా పెళ్ళి అయితే కాలేదు వీళ్ళకి. తర్వాత వీళ్ళ ఇంకొక అక్క టీచర్గా పనిచేస్తున్నటువంటి సాధన అనేటువంటి పేరు గల అక్క కూడా వీళ్ళతో పాటు ఉండేదని, తర్వాత ఆమె పెళ్లి చేసుకొని వేరే కుటుంబంతో అంటే వేరే కాపురంతో పెట్టి ఆమె వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఆవిడ చాలా రోజులు వీళ్ళతో ఫోన్లో మాట్లాడేదని, తర్వాత ఒక 10 రోజుల క్రితం నుంచి కూడా ఆమె ఫోన్లో అందుబాటులో లేదని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క విషయం ఏదైతే పెళ్లి కాలేదు అన్నటువంటి మనస్తాపానికి గురయ్యి వీళ్ళిద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు డోర్స్ అంటే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఒక్కసారిగా కొంత దిగ్భ్రాంతికి గురైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం శరీరాలన్నీ కూడా వాళ్ళిద్దరి శరీరాలు కుళ్ళినటువంటి స్టేజ్లో, కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో కనిపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళ అక్కకు సాధనకు కూడా కాల్ చేసి పోలీసులు ఇక్కడికి పిలిపించి ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పగా వాళ్ళ మానసిక పరిస్థితి సరిగా లేదు అని చెప్పి కూడా వాళ్ళ అక్క చెప్పినట్టుగా కూడా పోలీసులకు చెప్తా ఉన్నారు. అయితే పోస్ట్ మార్టం అనంతరం అంటే వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఆ విష ప్రయోగం జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పురుగుల మందు తాగి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళ పురుగుల మందు ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే వాళ్ళపైన ఏమైనా విష ప్రయోగం జరిగిందా, ఇతరులు ఎవరైనా చేశారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తును కూడా ప్రారంభించారు. అయితే వాళ్ళ యొక్క మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించి వాళ్ళ యొక్క పోస్ట్ మార్టం నిమిత్తం అయితే మృతదేహాలను అక్కడికి తరలించారు. సో ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎవరైనా ఒంటరిగా ఉంటే ఒంటరి మహిళల పైన కూడా అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ పవన్తో విజయ్, బిగ్ టీవీ.